కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైన అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గోదావరి జలాల వినియోగంపైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వైఖరిని సమర్థించేలా ఉన్నాయని, హరీష్ రావు సూచనలతోటి ఆయన మాట్లాడుతున్నారని సీఎం ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపు హౌజ్లో తలెత్తిన సమస్యలు గత ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చాయన్నారు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న లోపాలను, ప్లానింగ్ లో ఉన్న లోపాలను, డిజైన్ లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదే విధంగా నిర్వహణ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్ గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయిన, ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్ తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయి. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంత వహించిన మొనగాడు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈ రోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలో ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుకుందామనే మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషన్ వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ ని, జల్ శక్తి మినిస్టర్ తో కలిసి ఈ అర్థాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్ప చెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లుడు అంతకంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే, సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్ లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి కాంట్రాక్టర్లు ఇవ్వలేదు, 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుంది హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈ రోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుకా నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితో నన్నుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్ చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ విలు. ఎన్డీఎస్ఏ కు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ